చేయొద్దండి, మీరు ఎవరు ఎత్తారు ఆ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీ దృష్టికి మీరు ఎవరు చెప్పండి తెలుసు నాకు. అట్లా అనుకుంటారు మీరు, అట్లా అనుకోకపోతే మీరు బతకలేరు. ఎంత నల్లగా ఉన్న ఆయన కూడా అట్ట దగ్గర పోయి ఏమనుకోవాలా, ఐఎమ్ వెరీ హ్యాండ్సమ్ అనుకోకపోతే బతకలేరు. ఎంత పొట్టుకున్న మనిషి కూడా అర్థం కాడిపోయి అనుకోవాలి బతకలేడు. ముక్కు ఎంత పొడుకున్న అమ్మాయి కూడా అనుకోవాలా, అనుకోకపోతే ఇప్పుడు ఆత్మ సంబంధం అనుకోండి, అనుకోకపోతే ఇప్పుడు నాకు అనవసరం. కానీ ఆత్మ సంబంధం మీకున్న ఆత్మీయ గర్వం అదే. దాని ఏ గర్వం అంటాం చెప్పండి? ఆత్మీయ గర్వం, స్పిరిచువల్ ప్రౌడ్నెస్. నేను బాగున్నాను, వాళ్ళే బాగలేరు, నాకేమైతే ఉన్నా వాళ్ళే బాగలేరు. నా అంత ప్రార్థనలు చేస్తారా, నా అంత బైబిల్ చదువుతారా? మా విశ్వాసం పునాదులు ఎప్పుడు, వాళ్ళు రక్షించబడ్డది ఎప్పుడు? మా ముందు వాళ్ళు జూనియర్ షే. ఏందండి ఇది? ఆత్మీయ గర్వం. దీనికి మందు లేదు, ఒక నరకమే దానికి మందు. ఏంటంటే దానికి మందు ఏంటండి? ఒక నరకమే. నేను ఒక ఆమె దగ్గరికి వెళ్ళా ప్రాణం చేద్దామని. నేను నా భార్య గుంటూరు వెళ్ళాం. వెళ్తే అంటే మాకండి ఆమె ఇదే మన బైబిల్ బిజినెస్ పాపం ఆమె. అంటే ఆమెకి ఒక క్రమం తెలియదు అనుకుంటా పాపం. దైవజనుడు ఇంటికి పోతే ఏం చేయాలండి? ఏం చేయాలండి చెప్పండి? అన్నా చెప్పాలి. నెక్స్ట్ కళలో ఏమన్నా నెక్స్ట్ మొన్న చెప్పి కళలో ఏమన్నా మా కళలో ఏమన్నా ఇది కారం ఏం చేయాలా? ఇంటికి పాస్టర్స్ ఏం చేయాలి చెప్పండి? ముందు వందనాలు చెప్పారు, రైట్. ఏం తర్వాత ఏం చేయాలా? కూర్చో మాంసం ఏమి కలిసి చేప కలిసి దుప్పటి లింగాన్ని వేసి చెప్పండి చెప్పండి, అవునా కదా? ఏమి లేదు, నిలబెట్టి ఏంటి వచ్చారు అంటుంది. పాస్టర్ ఎందుకు వస్తుంది ఇంటికి? ఆ మాత్రం తెలియదు విశ్వాసమే. విశ్వాసం అనుకుంటారు ఏంటి? నేను పాస్టర్ గారిని, ఆ పాస్టర్ అయితే ఏం చేస్తారు? మళ్ళీ ఇట్లాంటి ఇంటికి మేము వచ్చినందుకు సిగ్గుపడాలా, గర్వపడాలా? అమ్మా కొంచెం మాకు అవకాశం ఇస్తే ప్రార్థన చేసుకొని పో చేయండి చేసి. నేను చిన్నోడో పెద్దోడో, నీ అంత అనుభవం ఉందో లేదో, నీ అంత వాక్యం తెలుసో తెలియదో, సేవకుడు అన్న బోటేసుకుని వచ్చాను కదా ఇంటికి, ఎవరో కదా చేశాను. మరి చేస్తే నీకు అడి ఏమైనా ఉంటే లేకపోతే వందామని చెప్పు, వెళ్ళిపోతాగా. బయలుదేరుతాను మమ్మల్ని ఇద్దరు ఆపి మాకు ప్రార్థన చేస్తాం సూదులు పెట్టి. చూడండి ఏమండి, నేను చిన్నోడో పెద్దోడో దేవుడి చేత ఏం చేశాను? నేను అభిషేకించబడ్డా. ఎలాగా? దేవుని సేవకునిగా. నువ్వు సీనియర్ మోస్ట్ విశ్వాసి కావచ్చు, కానీ నీ కేటగిరీ వేరు, నా కేటగిరీ. దావీదు దావీదే, యోవాబు యోవాబే, మోసే మోసేనే, అహరోను సేవకుడు సేవకుడే, విశ్వాస విశ్వాసే. ఎంత సీనియర్ అయినా, ఎందుకంటే ఈయన్ని మేపే వాళ్ళుగా పెట్టాడు, వాళ్ళని మేసే వాళ్ళుగా పెట్టాడు. అంతేనా? మాట్లాడండి. మా సంఘంలో దాదాపు చాలా మంది నాకంటే పెద్దలే వయసులో. అప్పుడు వాళ్ళని ఒకసారి కత్తిరించాల్సి వచ్చినప్పుడు, బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు, వాళ్ళని ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను చాలా భయపడి ఒకరోజు ప్రార్థన చేశాను. అయ్యా నాకంటే అందరూ వయసులో పెద్దోళ్ళే, వాళ్ళని ఎట్ట కత్తించమంటా, ఎలా మాట్లాడమంటా, నాకు అర్థం కావట్లేదు, ఏం సలహా చెప్పు అయ్యా అని ప్రార్థన చేశాను. దేవుడు అన్నాడు, నిన్ను వాళ్ళకు కాపరిగా పెట్టా, నిన్ను వాళ్ళని మేపే వాళ్ళగా పెట్టా, వాళ్ళని నీ దగ్గర మేసే వాళ్ళుగా పెట్టా. నీకు వాళ్ళకున్న మధ్య సంబంధం కాపరి గొర్రెలు. దేవునికి స్తోత్రం. మాట్లాడిపోయి పెద్దోళ్ళని చూడబాక. ఆ రోజులో మరి యేసుక్రీస్తు అందరూ పెద్దోళ్ళే, వదిలిపెట్టాడా? ముక్కు మొహం లేకుండా తీసి పెట్టాడు మొత్తాన్ని. నక్కలారా అన్నాడు ఒకరు పట్టుకొని, సర్ప
సంతానమా. అమ్మో, తిప్పి తిరుగుడితే 33 వెళ్ళేవు. ధర్మశాస్త్రోపదేశకులను మమ్మల్ని గడ్డలు వేసిన వాళ్ళని సర్వ సంతానం ఉంటాడా అన్నారా? అన్నారు. గమనించాను పిల్లట, ఆత్మీయ గర్వం మన చాలా మందికి. ఏ గర్వం? నేను వాళ్ళకంటే బాగున్నాను. మాట అట్లా. మా చర్చిలో ఒక అమ్మాయిని, ఎందుకు నువ్వు పెట్టి మాట్లాడుతున్నావు, కనీసం మాకు వందనాలు చెబుతున్నావు అంటే, వందనాలు చెప్పట్లేదన్నా. క్షమించాను అనొద్దు. అనాలా వద్దా? అనాలా వద్దా? లేదా ఇంకో మాట చెప్పు. కాదు, ఫలానా నీకు వందనాలు చెప్పిందా, ఫలానా నీకు స్తోత్రాలు చెప్పిందా, ఫలానా నీతో మాట్లాడుతుందా? నేను మాట్లాడటానికి వాళ్ళకు నీకెందుకు అసలు? నేను అడుగుతుంది ఎవరిని? నిన్ను. ఇప్పుడు నువ్వు చెప్తావా? ఎవరు నాకంటే తక్కువగా ఉన్నారా వాళ్ళ మీదకే పోద్ది నా చూపు. ఎవరు నాకంటే ఎక్కువగా ఉన్నారా అటు పోదు మళ్ళీ చూపు. ఆత్మీయతలో బలం పొంది, శక్తిని పొంది, శివాన్ని పొంది, దినదినము ఆత్మీయ గట్టులు ఎక్కుతున్నా ఆత్మ సంబంధమైన విశ్వాసాలు మాదిరిగా పెట్టుకున్నావా? లేదు. మన చూపు ఏమి ఉంటుందండి? ఎవరు పాపం చేస్తున్నారా, ఎవరు నీకంటే తక్కువగా ఉన్నారా వాళ్ళని చూడటం, వాళ్ళకంటే నేను గొప్ప ఉన్నానని గొప్ప చెప్పుకోవటం. చెప్పండి, ఇప్పుడు మీకు బుద్ధి ఉందా, బుద్ధి లేదా? ఒక్కరు ఒప్పుకున్నారమ్మా వందనాలు. ఏమి లేదనమ్మా అన్నారు. చిన్న డౌట్ అండి, అసలు బుద్ధి అంటే ఏంటి చెప్పండి? మనకు తెలియదు బుద్ధి అంటే. వాస్తవం చెప్పండి. బైబిల్లో బుద్ధి 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 సౌతంగా బుద్ధి అంటే కరెక్ట్ మీనింగ్ మనకి తెలియదు. నాకు చాలా కాలం తెలియలా. నాకు బాగా ఆలోచన వచ్చే ఒక రోజు ఇంగ్లీష్ బైబిల్ తీసా. ఇంగ్లీష్ బైబిల్ ఏమో తెలిసిన బుద్ధి అంటే అర్థం ఉందంటే అండర్స్టాండింగ్ అని ఉంది. ఏముందండి? గ్రహింపు శక్తి కలిగి ఉండటమే బుద్ధి. ఇంత వాక్యం చెబుతున్నా నీకు అర్థం కావట్లేదు, నీకు ఏం లేనట్టు. వందనాలు మీకు. సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా గ్రహించి మారలేదంటే నీకేం లేనట్టు. ఏం లేనట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్ని మీటింగ్ల నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నిసార్లు దైవ శాఖలు దేవుడు మాట్లాడాడు, ఎన్నిసార్లు నీతోనే డైరెక్ట్ గా కల్లో దర్శనాల్లో మాట్లాడాడు, ఎన్నిసార్లు నీతోనే వాక్యం చదువుతుందని హెచ్చరించాడు. గ్రహించావా? గ్రహించావా? బుద్ధి లేని జీవితాన్ని జీవిస్తున్నావా? నా పిల్లరా 10 మంది డ్యూటీలు పట్టుకొని వచ్చారు. వాళ్ళ ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. అంటే ఇప్పుడు నేను చెప్పిన అర్థంలో చెప్పండి. గ్రహింపు లేని వాళ్ళు. మా డ్యూటీలు ఆరిపోతాయేమో అని వాళ్ళకి ఏం లేదు, మేము ముందుకు సాగలేమేమో అన్నా. చెప్పండి, మా దగ్గర నూనె ఎక్కువ లేదు అన్నా. బుద్ధి లేని వాళ్ళ దివిటీలు వెలిగినాయా, ఆరిపోయినాయా? ఆ ఆత్మదీపం ఉన్నదా, ఆరిపోయిందా? కారణం బుద్ధి లేని వాళ్ళ హృదయాలలో పరిశుద్ధాత్ముడు వెలగడు. పరిశుద్ధాత్ముడు వెలగాలంటే నీకే ఉండాలా? గ్రహింపు శక్తి. అందుకే రాజుల సొలొమోను అన్నాడు, దేవుడు ఏం కావాలి సొలొమోను నీకు? ఐశ్వర్యమా, జ్ఞానమా, ఐశ్వర్యమా, దీర్ఘాయువా, లేకపోతే నీ చెప్ప శత్రువులా, ప్రాణం కావాలా? 3 ఆప్షన్స్ ఆయన ముందు పెడితే, మన ముందు కనుక ఆప్షన్ పెడితే, నాకు ఐశ్వర్యం వద్దు, దీర్ఘాయు వద్దు, నా శత్రువులు మొత్తాన్ని చంపి తెల్లారిసరిగా చంపే. ఎవరు నీ ప్రధాన శత్రువుని కనుక దేవుడు అడిగితే, ఎవరు కాదు మా అత్తేనయ్యా సంటి, మా అత్తే నాకెవరు ముందు ప్రధాన చంపేసి, మా మామ నాకు ప్రథమ శత్రువు ప్రభు చంపే. తోడుకోండి తోడుకోండి. శత్రువులు మనకి. కానీ సొలొమోను అన్నాడు, అయ్యా బంగారం వెండి సంపద ఆస్తి అంత ఉంది, కానీ నాకు బుద్ధి లేదు. దేవునికి స్తోత్రం. నాకు బుద్ధి లేదని బైబిల్లో మొట్టమొదటిసారి ప్రార్థన చేసిన ఏకైక రాజైనా ఎప్పుడైనా మీ ప్రాంతంలో మాట అడిగారా? నాకు బుద్ధి లేదయ్యా, బుద్ధి లేని పనులు చేస్తున్నానయ్యా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నానయ్యా, బుద్ధి లేకుండా జీవిస్తున్నానయ్యా, బుద్ధి లేకుండా నోట్లో పెట్టిందే పెడతానయ్యా, బుద్ధి లేదయ్యా అని ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసావా? అయ్యా పలానా వాళ్ళకు బుద్ధి లేదు నన్ను హింసిస్తున్నారు. అబ్బో, వాళ్ళకు బుద్ధి లేదంట, నీకుందా?
నీకుందా? బుద్ధి లేని మనుషుల దీపాలు మధ్యలోనే ఏమైపోతాయండి? వారు పెళ్లి కుమారుడు వచ్చేదాకా నిలబడలేరు. నేను అడుగుతాను మిమ్మల్ని, రేపు రాకడలో మన ప్రభు వచ్చేటప్పుడు వెలుగుచున్న డ్యూటీలు పట్టుకొని నిలబడగలరా? నిలబడగలము అంటే మీకేముండాలా? బుద్ధి ఉండాలి. మీ లోపల ఉన్న ఆ దీపం ఏమవుతుండాలా? వెలుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండోది, ఎవరు డ్యూటీలు వెళ్ళగో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథానికి వెళ్ళి ఒక్క మాట గమనిద్దాం. ఇక్కడ యోబు గ్రంథము అందులో చూడాలి, 18వ అధ్యాయం 5వ వాక్యం. యోబు గ్రంథము 18:5. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును. వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపక పోవును. చాలా జాగ్రత్తగా. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడతది. చాలా ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ముగించిపోతున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి గట్టిగా, అందరూ చెప్పాలి గట్టిగా. భక్తుడెవడు, భక్తిహీనుడెవడు? మీరు అనుకుంటున్నారు భక్తులంటే యేసుప్రభుని నమ్మిన వాళ్ళు, భక్తిహీనుడంటే యేసుప్రభుని అనుకుంటున్నారు కదా, అనుకుంటున్నారు కదా. నిజం చెప్పండి. నేను అడిగేసరికి అంటున్నారు, మీరు తెలుగు వాటి ఇంటెలిజెంట్ గాయస్. కొత్తగూడెంలో కొత్తగా ఉన్నారు మీరందరూ. దొంగలు దాచుకుంటున్నారు. నిజం చెప్పండి. భక్తులంటే భక్తులే. ప్రభుని నమ్మని వాళ్ళు ఏమనుకుంటున్నాం ఇప్పటిదాకా? భక్తిహీనులు అనుకుంటున్నాం. కాదు, భక్తిహీనుడు అంటే దేవుని నమ్మినోడే. ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే తెల్లారిపోతాయి. అందుకని వద్దు. కానీ భక్తిహీనుడు అంటే దేవునిని ఎరిగిన వాడే, బాప్తిసం తీసుకున్నవాడే, రక్షణ పొందినవాడే, ప్రార్థనకు వచ్చేవాడే, పాటలు పాడేవాడే, స్తోత్రాలు చెప్పేవాడే, దశభాగాలు ఇచ్చేవాడే, కానుకలు ఇచ్చేవాడే, శిస్తరు బెడరు ఎదురైతే పైసలాలు చెప్పేవాడే. ఎవడు ఎవడు ఎవడు? జాగ్రత్తగా. విశ్వాసి అనేది ఒక స్టెప్. ఎవడు? జాగ్రత్తగా. విశ్వాసి అనేది ఒక స్టెప్. అందరూ చూస్తున్నారా? అందరూ చూస్తున్నారా? విశ్వాసి అనేది వినండి. ఈ విశ్వాస అనే ఈ స్టెప్ నుండి ఇంకొక మెట్టు ఎక్కితే నీతిమంతుని స్టెప్. చెప్పండి, ఏ స్టెప్? చెప్పాలి గట్టిగా. విశ్వాసి అనే ఈ స్టెప్ నుండి ఒక్క స్టెప్ ఎక్కితే ఏ స్టెప్ అండి? విశ్వాసి అనే ఈ స్టెప్ నుండి ఒక స్టెప్ దిగితే భక్తిహీనుడు అనే స్టెప్. అర్థమైందా మీకు? విశ్వాసి అనే ఒక స్టెప్ ఎక్కితే అక్కడి నుంచి ఒక స్టెప్ కిందకి దిగితే రక్షించబడ్డోడే. అయినా అప్పుడప్పుడు సినిమాకి వెళ్తాడు. రక్షించబడ్డోడే అప్పుడప్పుడు వేస్తాడు. రక్షించబడ్డోడే రక్షించబడ్డోడే. చూడండి, వాళ్ళంట దేవుని నిబంధనను వర్ణిస్తూ ఉంటారంట. తెలుసా మీకు? చూడండి ఆ మాటలు. దావీదు కీర్తన 50వ అధ్యాయం. దావీదు కీర్తన 50వ అధ్యాయం. అందరూ చూద్దాం. ఈ మాట 16 నుంచి చదివితే, భక్తిహీనులతో దావీదు కీర్తన 50:16 వచ్చిన భక్తిహీనులతో దేవుడు ఇట్టు సెలవిచ్చుచున్నాడు. దేవుడు నాకు సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించుట భక్తిహీనుడా నీకేమి పని? నా కట్టలు వివరిస్తాడు పనికిమాలుడా. నా నిబంధన నీ నోట వర్షించడమేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. వినండి, భక్తిహీనుడి లక్షణాలు చూడండి. ఈ రోజు సంఘాల్లో చాలా మంది ఉంటారు. అయ్యా సహోదరుడు కృపారావు, ఎందుకు ఇలాగ తప్పు చేస్తున్నావు అంటే, పాస్టర్ గారు నువ్వు బాగున్నావా అంటాడు. పాస్టర్ గారు, ఎందుకు ఇలా తప్పు చేస్తున్నావు కృపారావు అని అడిగితే, నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నా. నీ భార్య బాగుందా? పాస్టర్ గారు చెప్పు. నీ పిల్లలు బాగున్నారా? నన్ను అడుగుతున్నావా నువ్వు బాగలేవని?
భక్తిహీనుడి కంట దిద్దుబాటు ఎలా ఉంటుందంట? అసహ్యం. దిద్దుకో, నేను సరి చేసుకో, నీ ప్రార్థన జీవితం తిరిగి కట్టుకో, పాడైపోయిన నీ కోటలను చక్కగా లేపుకో, నీ బలిపీఠపు రాళ్లను తిరిగి వాటి స్థానంలో నిలుపుకో. ఎందుకు సహోదరుడు నువ్వు ఇలా ఉన్నావు? నిన్ను నీవు సరి చేసుకో అంటే దిద్దే వాళ్ళంటే వాడికి అసహ్యం అంట. ఈ రోజు నేను మీ పాష గారు దిద్దుతుంటే మీరు అసహించుకుంటున్నట్లయితే మీరు విశ్వాసులు కాదు. ఎవరు మీరు? ఎవరు మీరు? భక్తిహీనులు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఇటువంటి భక్తిహీనుల దీపాలు ఏమవుతాయి అంటే మధ్యలోనే మీ దీపాలు ఆరిపోవాలన్నా వెలగాల. చెప్పాలందరూ గట్టిగా, చెప్పాలందరూ గట్టిగా, చెప్పాలందరూ గట్టిగా. వెలగాల, ఆరిపోవాలా? నా దీపం వెలగాలలో ఒకసారి మీరు ఎదురు పైకెత్తండి. వెలుగుతున్న దివిటీలు ఉన్న వాళ్ళనే పెళ్లి కుమారుడు గదిలోకి పిలిచాడు. అవునా? అవునా? ఆరిపోయినా దివిటీలు వచ్చారు. అయ్యా మేము వచ్చాం, అయ్యారు మేము వచ్చాం. ఎవరు మీరు? మేమయ్యా, మన కొత్తగూడెలో నువ్వు వస్తే ఉక్కిపోయిన కారం పూడి పెట్టావే, మీరేనా? మన ఖమ్మం వస్తే దమ్మసప్పు ఇస్తే, దమ్మసప్పు స్ప్రైట్ ఇస్తే, చికెన్ బిర్యానీ పెడితే ఆ స్వార్థమును ప్రభు, స్వార్థము నేను ఎప్పుడు నేను చూడదు బయటకు అంటాడు. ప్రభు నేనయ్యా నన్ను మర్చిపోయినవా? నేను మర్చిపోవడం కాదు, నువ్వే నన్ను మర్చిపోయి భక్తిహీనంగా జీవించావు. అందుకే నువ్వెవరు నాకు ఐ డోంట్ నో హూ ఆర్ యూ. నువ్వెవరు నాకు తెలీదు. కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటి కోట వేసినట్టు అంటాడు. మీరు ప్రభుని ఎదుర్కోవాలా వద్దా? ఎదుర్కోవాలా వద్దా? రారాజును చూద్దామా వద్దా? ఆయన ముందుకు వెళ్ళామా వద్దా? ఆయన పాదాలు పట్టుకుందామా వద్దా? చెప్పండి గట్టిగా. ఆయన సన్నిధిలో నిలబడదామా వద్దా? ఆ సింహాసనాన్ని ఆడుకుందామా వద్దా? ఆయన ప్రక్కన ఆశీర్వాదామా వద్దా? ఎలాగంటే మన దీపాలు దేదీప్యమానముగా వెలుగొందాలి. ఏమండి? ఒక దీపం వెలుగుతుందన్నట్టు ఏం చేయాలండి? దాంట్లో ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు. అందుకే చెప్పాడు ప్రత్యక్ష గుడారంలో అచ్చము దంచి తీసిన ఒలివ నూనె. దంచి తీసిన అంటే కొన్నిసార్లు నువ్వు దంచబడాలా. శ్రమల్లో, బాధల్లో, రోగాల్లో, కన్యలలో, అప్పుల్లో ఏమో దంచబడాల. దంచబడితే కానీ లోపల ఏమవుతుంది? నూనె. నూనె అంటే నేను మీకు 3 విషయాలు చెప్తా. ఒకటి మన సాక్ష్యం. ఏం చెప్పండి? చెప్పాలా? అక్షము అన్నాడు అంటే దాంట్లో కల్తీ కలవకూడదు. అక్షము ప్యూర్ నూనె అంటే దాంట్లో కల్తీ కలవకూడదు. ఆ నూనెలో కనుక కల్తీ కలిస్తే వెలుగుతున్న దీపం ఏమైపోద్ది? కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం వెలగాలంటే నీ సాక్ష్య జీవితానికి ఏం కలవకూడదు? కల్తీ కలవకూడదు. అంటే నీ సాక్ష్యాన్ని విడిచి నువ్వు జీవించకూడదు. ఈరోజు మీకు సాక్ష్యం ఉందా? ఏమని? వాళ్ళంతా తగలబోతులు ఇంకోటి లేదనే, వాళ్ళంతా తాగుబోతు ఫ్యామిలీ ఇంకొకటి లేదనే. ప్రార్థన చేస్తారమ్మా, ప్రార్థనకి ఏమి వాళ్ళ ఒకసారి కదిలి చూడు అనే. ఏముంది మన సాక్ష్యం? యేసు ప్రభు యోహాను గురించి ఒక సాక్ష్యం చెప్పాడు. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండేను. యోహాను గురించి యేసయ్య చెప్పే మాటని అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. ఆరిపోయాడు. యోహాను తల ఏ రోజు నరికే వరకు యోహాను దీపం ఏమవుతుందండి? వెలుగుతూనే ఉంది. రేపు మన రక్షకుడు, మన ప్రభువు భూమి మీదకి వచ్చేదాకా మన దీపం ఏమవుతుండాలా? వెలుగుతుండాలా. నూనె అనగా సాక్ష్య జీవితానికి సాదృశ్యం. 2, నూనె అనగా మన పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యం. 3, నూనె అనగా దర్శనానికి సాదృశ్యం. నీ నూనె కల్తీ కానీ బాకు, నీ ఆత్మీయ జీవితాన్ని కల్తీ కానీ బాకు. ఏమండి?
యేసు ప్రభు లోకంలో ఒక గొప్ప సవాల్ విసిరాడు. నాలో పాపము ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా? మీరు చెప్పగలరు ఈ మాట? నాలో పాపం ఉన్నట్టు మీరు ఎవరైనా నాకు చూపిస్తారు అని మీ బజార్లో ఎవరైనా అడగలరా? అడగలరా? అనబాకండి, అడగలరా? ఎందుకు లేకపోతున్నారు? ఎందుకు లేకపోతున్నారు? మన దగ్గర సాక్షితో లేదు కాబట్టి. ఈరోజైనా ఒక తీర్మానం తీసుకో. ఏంటా తీర్మానం? నేను నా ప్రభు కోసం ఇక్కడి నుంచి కల్తీ లేని జీవితం జీవించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు నేను కడముట్టించాను, నా విశ్వాసాన్ని ఏం చేసుకున్నాను? కాపాడుకుంటూ ఐ కెప్ట్ మై ఫెయిత్ అన్నాడు. నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. యేసు ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అన్నాడు. నువ్వు విశ్వాసంగా ఉంటావా? విశ్వాసంగా ఉంటావా? ఇక్కడికే బాంబులు తీసుకొని తుపాకులు తీసుకొని వచ్చారు కొంతమంది. రాలేదు, భయపడి రాలా. వచ్చారనుకోండి, మీరేనా ప్రార్థన చేసే శ్వాసలు? రే మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరకమన్నారు అనుకోండి. ఇక్కడే అక్కడ అదే కేటేసి, అయ్యా ఎవరు ఎలిజబెత్ అమ్మంటయ్యా, రమాదేవ్ అంటయ్యా, పాంప్లెట్లు వాల్పాదికి మమ్మల్ని పిలిచారయ్యా, ఆయన ఒంగోలు పాస్టర్ అంటయ్యా, అమ్మాయికి పట్టుకొని చంపుతుంటయ్యా, మేము చేసిన మాకు తెలియదు అయ్యా. ఎవరుంటే వాళ్ళని చూడండి అయ్యా. ఎవరిని ఎవరిని మేమేదో ఏందా చేసిన చూడటానికి వచ్చారయ్యా. ఈ బైబిల్ కూడా మాది కాదయ్యా, మాది కాదు. ఏమన్నా నిజమవుతా? నిజమవుతావా? బైబిల్లో వేసి చెప్పిన మాట ఇదే. వీళ్ళు అభ్యంతరపడి ఒకరిని ఒకళ్ళు అప్పగించుకుంటారట. మనల్ని అప్పగించేది అన్యులు కాదు, మనల్ని అప్పగించేది అన్యులు అనుకునేది, మనల్ని అప్పగించేది అన్యులు కాదు. నీ ఇంటి పక్కన విశ్వాసం వాళ్ళకి అప్పగిస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఏయ్ మనం విడిచిపెడతాం. ఇక్కడ మీలాగా దేవుడు గుడి చెప్పంటారు. ఈ బజార్ మొత్తం వాళ్ళకి పోయా, దేవుని బతికితే చాలని మొత్తాన్ని అప్పగిస్తుంది. మీకు మాట నమ్మకం లేదా? చూడండి అమ్మా, చివరి మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం. అందరూ చూడండి ఈ మాట. మత్తయి సువార్త 24:10. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించరు. అంతే, ఒకరిని కూడా అర్పించుకుంటాడు అంతే. మొన్న ఆ బ్రదర్ ప్రజలు చెప్పాడే, ఆయనే విశ్వాసం. విశ్వాసం కాదు, ఆయన చెప్పాడు కాబట్టి పేజీలాడు అన్నా. ప్రజెంట్ కూడా నాకు తెలియదయ్యా, నది పట్టుడయ్యా. కాలాలు మారబోతున్నాయి. మార్పు చెందిన ఈ కాలాలలో యంగ్ జనరేషన్, పాపిస్ట్ జనరేషన్, పాపపు జనరేషన్, లోకపు ఆశలతో నిండిపోయిన జనరేషన్, తల్లి తండ్రికి మర్యాద ఇవ్వని పాపిష్టమైన జనరేషన్, పవిత్రతకు చోటు లేకుండా ఇంటర్నెట్ లో అనేక సెల్ ఫోన్స్ లో పాపానికి దాసులైపోయిన ఈ జనరేషన్ మధ్యలో ఆత్మదీపం వెలుగుతుందా, ఆరిపోయిందా? నా మొదటి ప్రారంభ ప్రార్థన జీవితం నాకు కావాలి అని చెప్పకెత్తండి. మీరు సిగ్గుపడకుండా ఎత్తండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. నేను తెల్లారిదాకే ఉంటాను ఇక్కడే. మీ అందరికీ నా చేతుల నుంచి ప్రార్థన చెప్పి నేను కోరుకుంటున్నా. నా ప్రభు నాకు చెప్పాడు, నువ్వు ఎవరి మీద చేతులు పెడతావో వాళ్ళని నేను అభిషేకిస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గట్టిగా సఫలం కనపడతా. థ్యాంక్ యూ జీసస్.
థ్యాంక్ యూ జీసస్. గట్టిగా నా ఆత్మీయ దీపాన్ని వెలిగించుకుంటున్న వాళ్ళు గట్టిగా చెప్పలు కూడా ప్రభు సన్నిధిలో గట్టిగా థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అలాగంటే లేచి నిలబడదాం. లేచి నిలబడదాం అందరం. పరిశుద్ధాత్మ దేవుడు మనం ముడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ముడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనం తాగుతున్నాడు. నేను చాలా మంది చూస్తున్నాను, చాలా మంది కళ్ళు తెరుచుకొని చూస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకోండి. నేను కళ్ళు తెరిచే ఉంటున్నాను. అందరు కళ్ళు మూయండి. దేవుని యొక్క పాదాల దగ్గర పోతాం. రెండు చేతులు ఎత్తుదాం. రెండు చేతులు ఎత్తుదాం. ప్రభువా నన్ను దర్శించు, మరలా నన్ను వెలిగించు, మరలా నన్ను వెలిగించు. కళ్ళు మూయండి. ప్రార్థించండి. ఈ మూడో రోజున ఈ ప్రార్థనలో మూడో రోజు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నింపాలని, నిన్ను రగిలించాలని, నిన్ను ముట్టాలని, నిన్ను అభిషేకించాలని, మరి ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని మండుచున్న పొదగా చేయాలని కోరాడు. నాలో నివసించుటకు యోగ్యకరమైన మందిరముగా నన్ను మార్చేయాలి. రాత్రి ప్రభు అడుగుదాం. ప్రభు నేను దర్శించే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎవరు మనం ఉండదు, మాట్లాడాలి. మీరందరూ మాట్లాడాలి. ఇదిగో దేవుడు నువ్వు దర్శించబోతున్నాడు. ఇది ఈ రాత్రి నీకు చూడరాత్రి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత అనుభవము తాకబడే రాత్రి, శక్తి విడుదలయ్యే రాత్రి, అభిషేకం నీ హృదయాన్ని దర్శించే రాత్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. Power of God. 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 నేనేమో ప్రత్యక్ష గుడారముగా, నేనేమో ప్రత్యక్ష గుడారముగా, నేనేమో ప్రత్యక్ష గుడారముగా. సో రాబా శంకర బాబా రే బాబా రాబా శంకర బాబా రే బాబా కురాబా కా శంకర బాబా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేయాలి స్తోత్రం. Thank you Lord. Oh Lord Thank you Lord. Thank you Lord. చెప్పు చేతులెత్తి ప్రభువా. నా యేసు సుడిగాలిలో నైనా జయవానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. చెప్పు. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలో నైనా సిరివానలో నైనా సమరభ సందరే ఆరిపోదులే సభతురహ సందరే వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీలో ఉన్న దీపనార్పుడి అది దేని ప్రియమానగా వెలగాలని నీ ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీవేమో